అద్భుత అద్దం. ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడు విక్రముడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడు అయిన విక్రముడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. ఎవరైనా ముందుకు రావచ్చు, కాకపోతే ఒక షరతు. వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరు హృదయం అయితే దురాలోచనతో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి. వారు అనర్హులు అని చెప్పారు. చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసినప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రులను సంప్రదించింది. వారు సభని ఏర్పాటు చేశారు. నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు. అందుకు బదులిస్తూ, రాజా, తప్పులు చేయనది ఎవరు? అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊర్లో ఎవరూ దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలని తాపత్రయం ఏమీ లేదు. కానీ అద్దంలో చూడ్డానికి నాకెలాంటి భయము లేదు అంటూ అద్దం తీసుకొని అందులో చూసింది. ఎలాంటి మచ్చలు కనిపించలేదు. ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి మచ్చలు కనిపించలేదు. వెంటనే రాజు కలగచేసుకొని, ఇది సాధారణ అద్దమే, కానీ మీరెవ్వరూ ఈమెలా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతుంది అని ప్రకటించాడు. ఆత్మవిశ్వాసం ఒక గొప్ప ఆయుధం. ప్రతి కష్టంలో మార్గం చూపే గమ్యమే ఆత్మవిశ్వాసం. జీవితంలో ఏది కోల్పోయినా కోల్పోకుండా ఉండవలసింది ఎప్పటికీ ఆత్మవిశ్వాసమే. అదే మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.